బ్రాచ్లెట్ ఉండాలి, మెల్ల చైన్ ఉండాలి. ఏమండో పెద్ద కాపు గారు ఈ మధ్య కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోరండి? బంగారం కొనడానికి వెళ్ళాను రా వెంకన్న. అవునండి. బంగారం కొనడానికి వెళ్తే మొన్న వెళ్ళినప్పుడు అన్నాడు ఆ షాప్ ఓనరు, ఏమండే పెద్ద కాపు గారు బంగారం రేటు పైకి వెళ్ళిపోతుంది అన్నాడు. అవునండి. నేను అన్న అమాయకున్నా కాదండి బాబు, నిలకడ లేని అసలు కొనండి కదండి. మళ్ళీ ఇవాళ వెళ్ళాను. ఇవాళ వెళ్తే మళ్ళీ ఇక్కడ చూడు డబ్బు కూడా అట్టుకెళ్ళాను రోయ్. అవునండి అవును. డబ్బు పట్టుకెళ్ళాను. పట్టుకెళ్తే ఓనర్ అంటాడు, ఏమంటే పెద్ద కాపు గారా బంగారు రేటు దిగిపోతుంది నేను తెలివి తక్కువ రేట్రా. కాదండి బాబు, నిలకడ లేదు అసలు కొనరు. కొనరండి మీరు. గది 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నారు కదండి. అవునండి మరి. సరేరా ఇలా 4 అడుగులు ఎదరికేసేయండి, రండి తాగండి. షాప్ ఉందిరా. అదేంటండి? వెళ్ళండి రా వెంకన్న. వెళ్తే మొన్న వెళ్ళండి రా. ఇది నీకు తీసుకున్నాను రా. ఇదేమో నేను తీసుకుంటే మొన్న వెళ్ళినప్పుడు అదే రేటు, ఇప్పుడు వెళ్ళినదే అదే రేటు. రే వెంకన్న నిలకడ లేదు నేను కొనండి బాబు, నిలకడ ఉన్న దాన్ని కొంటాను ఇప్పుడు. అవునండి. అర్థమైందా? అవునండి. వెంకన్న బాధ ఉందిరా. నేను ఇంకేమైనా చేయించుకుంటానంటారండి బాబు. గ్యాస్ రేటు ఈ నెలలో సైడు చేసుకుంటారండి బాబు. మొన్న రండి తాగండి అన్న వాటర్ గారి ఇంటికి వెళ్ళండి. వెళ్తే చేతికి ఉంగరాలండి, ఈ చేతికి ఉంగరాలు, చేతిలో బ్యాష్ లైట్లు, మెల్లో సైన్లు, గొలుసులు అండి. ఆశ్చర్యపోయినండి నేను చూసి. నిజమండి. అవునండి. అవునండి. చిరుపుల్లోగులు అంకన్నా మనం ఈ 10 సంవత్సరాల నుంచి చాలా తప్పు చేసాను రా. అవునండి బాబు. ఆడేమో వ్యాపారాన్ని నమ్మాడు, నేనేమో నిలకడ రేట్ అని దీన్ని నమ్మాను. అవునండి. అవునండి. అజ్జి బాబు 10 సంవత్సరాల నుంచి దీని వల్ల నేను బంగారం కొనుక్కోలేకపోయాను రా ఎంకన్నా. అవునండి. ఇది జీవితంలో నాకు వద్దు. వద్దండి బాబు. ఇదిగో ఎంకన్నా ఈ డబ్బు తెచ్చినప్పుడల్లా బంగారం కొని ఉంటే ఆడికన్నా ఎక్కువ ఉందిరా. ఇదిగో డబ్బు, నడు బంగారం కొనేద్దాం. ఎరా రా ఎంకన్నా. బాబాయ్ గారు